ట్రెడిషనల్ స్టైల్లో సాంబార్ రైస్ ఎలా చేసుకోవాలో ఒక్క నిమిషంలో చెప్తాను. కుక్కర్లో 1 కప్పు బియ్యము, 1/2 కప్పు కందిపప్పు, 1/4 కప్పు పెసరపప్పు వేసేసి బాగా వాష్ చేసుకోండి. ఆ తర్వాత 5 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఇందులో 1 తరిగిన ఉల్లిపాయ, 2 తరిగిన టొమాటోలు, 5 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఆవిరంతా పోయాక మూత ఓపెన్ చేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వేరే కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 5-6 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగు వేసి మళ్ళీ ఫ్రై చేసుకోండి. 1 కప్పు చింతపండు రసం వేసేసి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాంబార్ మసాలా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 కప్పు నీళ్లు పోసుకొని ఆ నీళ్లు మరుగు పెట్టాక కుక్ చేసుకున్న మిశ్రమం ఇందులో వేసేసుకోవాలి. తర్వాత అంతా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ట్రెడిషనల్ సాంబార్ రైస్ రెడీ. ఇలాంటి మంచి వీడియోస్ కోసం కుక్ విత్ ప్రమో సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ సాంబార్ రైస్ పైన 2 చుక్కలు నెయ్యి వేసుకొని తింటే ఆహా.